అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. అందరూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోనైతే చూద్దామండి. ఈరోజు నేను చేసుకున్న పూజ ఆ స్వామి మహిమ వల్లే జరిగిందండి. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఈరోజు పూజ చేసుకోవడం. అసలు ఈరోజు ఇలా పూజ చేసుకుంటానని అనుకోలేదండి. ఈ పురటాసి మాసంలో మనకి తొలి శనివారం అండి. ఇక అప్పటికప్పుడు ఇంటిని గుమ్మాన్ని పూజా సామాగ్రిని శుభ్రంగా చేసుకొని ఇలా ఫొటోస్ అంతటినీ కూడా క్లీన్ చేసుకొని పూజనైతే చేసుకున్నానండి. ఈరోజు చాలా చాలా ఆ వెంకటేశ్వర స్వామి మహిమ అయితే నాకైతే తెలిసిందండి. మనం ఏ పూజ చేసినా కూడా ఆ స్వామి అనుగ్రహం లేనిదే మనము ఏ పూజ చేసుకోలేమండి. అందుకనేసి ఇక్కడ ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పువ్వుల్ని అలాగే స్వామివారిని తులసి మాలతో అలంకరించుకొని పూజ చేసుకోవాలని అప్పటికప్పుడు ఇవన్నీ కూడా తెప్పించేసుకున్నానండి. ఇక్కడ చూస్తారా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల అండి. ఆయనకు ఏ పువ్వులు లేకపోయినా ఈ ఒక్క తులసి మాలను సమర్పించుకున్న ఆయనకి ఎంతో ఇష్టమైన తులసి మాల అండి. ఒక్క తులసి దళాన్నైనా కూడా సమర్పించుకోవచ్చు. ఇక మనకి తోచితే ఇలా మాలనైనా సమర్పించుకోవచ్చండి. ఇక పూజలో వచ్చేసి కామాక్షి అమ్మ దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి. ఇంక ఇక్కడ చూస్తుంటే దీపం కాంతులలో అమ్మవారు స్వామివారు నిజంగా ప్రత్యక్షంగా ఇక్కడ వెలిసినట్లుగా అనిపించిందండి. ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా చూస్తుంటే నాకైతే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి. ఆ దీపం కాంతులలో స్వామివారు ఎంత చక్కగా కనిపించారో చూడండి. ఇక్కడ ఈరోజు పూజ అంతా కూడా స్వామి మహిమేనండి. ఈ పురటాసి మాసం అంటే స్వామివారి జన్మదిన మాసంగా ఈ నెల రోజులు కూడా చాలామంది ఆయన భక్తులు భక్తి శ్రద్ధలతో పూజనైతే ఆచరించుకుంటారండి. అలాంటి పురటాసి మాసంలో ఇదే మనకు తొలి తిరుమల శనివారం అండి. ఈ తిరుమల శనివారాల గురించి నాకైతే ముందు ఎప్పుడూ కూడా తెలియదండి. ఇప్పుడే ఫస్ట్ టైము తిరుమల శనివారం పూజనైతే ఆచరించుకున్నానండి. అది కూడా మొదటి వారం నాకు ఆయన అనుగ్రహంతో పూజనైతే చక్కగా చేసుకున్నానండి. అలాగే మనము ఈ పూజ అయిపోయిన తర్వాత నేనైతే స్వామివారిని అష్టోత్తరాలతో అయితే పూజనైతే చేసుకున్నానండి. అలాగే స్వామివారి నామాలను కూడా చదువుకున్నాను. మనము శనివారం పూట స్వామివారి నామాలను చదివినా విన్నా కూడా చాలా మంచిదండి. అలాగే ఇక పచ్చకర్పూరంతో స్వామివారికి అయితే హారతిని అయితే సమర్పించానండి. అలాగే పూజలో కొబ్బరికాయని సమర్పించుకున్న తర్వాత ఇలా స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతిని అయితే సమర్పించుకున్నాను. ఇక ఈరోజు పూజ చేసుకున్న వారికి ఆ శనీశ్వర స్వామి వల్ల ఎలాంటి కష్టాలు కూడా రావని తెలుసు కదండి. అందుకనేసి తప్పకుండా వీలైన వారు ఈ శనివారం మిస్ అయినా పర్వాలేదండి. ఇంకా మనకు 3 శనివారాలు అనేది ఉన్నాయి. ఆ శనివారాల్లో ఒక్క శనివారం అయినా కూడా పూజనైతే ఆచరించుకోండి. చాలా మంచి ఫలితమే ఉంటుందండి. అలాగే నేను ఇక్కడ ఫోటోలు అయితే ఆ శనీశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకున్నట్లుగా కూడా ఫోటోలు అయితే ఉందండి. ఇక్కడ చూసారు కదా, చూడండి స్వామి పాదాల దగ్గర శనీశ్వర స్వామి నమస్కారం చేసుకుంటూ ఉన్నారండి. ఇంకొక సైడ్ అయితే ఆంజనేయ స్వామి కూడా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. నాకు ఈ ఫోటో అయితే చాలా ఇష్టమైందండి. అలాగే తిరుమల కొండ కూడా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ కొండను కూడా ఈ ఫోటోలు అయితే పెట్టారండి. ఇక్కడ
చూసారు కదా, మనం ఆల్రెడీ వీడియోలో శనీశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్న కథనైతే చెప్పుకున్నాం కదండి. ఇక చూసారా, పైన స్వామివారి తలపైన అయితే కొండ అయితే చక్కగా కనిపిస్తుందండి. ఈ కొండ మాకైతే ఇంటి దగ్గరికి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్